చందనాచ్ఛాదితుడై లక్ష్మీ సమేతుడై వెలసిన స్వామియే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారు. హిరణ్యకశిపుని సంహారానంతరం భక్త ప్రహ్లాదుడు శ్రీహరిని తన పినతండ్రిని వధించిన వరాహ అవతారము, తన తండ్రిని వధించిన నరసింహ అవతారముల కలయికతో శాంతమూర్తిగా దర్శన భాగ్యం కలిగించమని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు కోరినట్లు సింహాచల క్షేత్రమున వెలయుదునని, సింహాచలం వెళ్లి కోరిన వరాహ నృసింహావతార కలయికతో ఉన్న రూపాన్ని దర్శించి పూజించవలసిందిగా ఆజ్ఞాపించాడు. వరాహ నృసింహస్వామిగా వెలిసిన శ్రీ మహావిష్ణువును భక్త ప్రహ్లాదుడు పూజించాడు. అయితే ప్రహ్లాదుని అనంతరము స్వామిని పూజించేవారు లేక స్వామి మరుగున పడి స్వామిపై పెద్ద పుట్ట వెలసింది. కొంతకాలం తరువాత షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి సింహగిరిపై విహరించుచుండగా ఒకనాటి రాత్రి కలలో నృసింహస్వామి కనిపించి తానున్న ప్రదేశమును తెలియజేసి అక్కడ ఉన్న పుట్టను తొలగించి ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. పురూరవుడు తక్షణమే మేల్కొని స్వామి ఆజ్ఞాపించినట్లే ఆ ప్రదేశంలోకి చేరి ఒక మాలతీ నికుంజ ప్రాంతమున పుట్టను చూసి తక్షణమే ఆ పుట్టను తొలగించి వరాహ నృసింహ స్వామి వారి రూపాన్ని దర్శించాడు. ఆ రోజు వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షయ తృతీయ అన్నమాట. భక్తులకు సంవత్సరంలో 364 రోజులు దర్శనమునకు వీలుగా పుట్టకు బదులు తనపై పుట్టమట్టికి సమాన తూకము కలిగిన చందనము పూయవలసిందిగాను ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తృతీయ నాడు అంటే స్వామివారు ఆవిర్భవించిన అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారు భక్తులకు నిజరూప దర్శనము ఇస్తారు. దాన్నే చందనయాత్ర అని, చందనోత్సవం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు చందనోత్సవంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించిన తరువాత అక్షయ తృతీయ నాడు తెల్లవారుజాము నుంచే స్వామివారు తన నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకు లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు రాత్రి వరకు భక్తులకు దర్శనమిచ్చిన తరువాత స్వామివారికి అభిషేకం మొదలవుతుంది. సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తెచ్చి స్వామికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. అలా అభిషేకాలు నిర్వహించిన తరువాత 3 మాణుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఆ చందన లేపనం తర్వాత స్వామివారు నిజ రూపం నుండి మనము నిత్యము దర్శించుకునే రూపంలోకి మారతారు. అయితే ఈ చందనపు పూత ఒకసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి మొత్తం 12 మాణుగలు చందనాన్ని కప్పుతారు. 12 మాణుగలు అంటే 500 కిలోల చందనం అన్నమాట. ఈ చందనోత్సవం సమయంలో సింహాచలము లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.